గుడ్ ఫ్రైడే జరుపుకోలేకపోయాం. అయితే రెండు కూడా ఈరోజే సెలబ్రేట్ చేసుకున్నందుకు రెండు ముఖ్యమైనవి. గుడ్ ఫ్రైడే లేకపోతే మంచి శుభ శుక్రవారము, మంచి శుక్రవారము ఎంత మంచి పండుగ దినమో అలాగే ఈరోజు పండుగ దినం. దాని పండుగ కాదనుకోవడానికి లేదు, దాంట్లో కూడా మనం సంతోషించి దేవుని స్తుతించవలసిందే. కాబట్టి ఈ సమయంలో మనం కూడా అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించుకుందాం. సిద్ధపడండి. హల్లెలూయా. అందరూ ప్రార్థనకి సిద్ధపడినట్లయితే ఈ సమయంలో సోదరులు శశి గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. అందరం తలలు వంచుతాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరినీ కూడా గడిచిన కాలం అంతా కాచి దచ్చి భద్రపరిచి మరొక దినాన్ని మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతులు చెల్లిద్దాం. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయన, యేసయ్యా నీకు స్తుతులు నాయన. స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. ఇదిగో నేను గడిచిన కాలం అంతా నేను మీ దయరేఖల కింద కాచి దాచి భద్రపరిచి నాయన మరొక దినాన్ని నాయన మీరు మా జీవితాల్లో అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటు విధంగా నేను ఇటు వసతులు కలిగి నేను ఇటు పరిస్థితులు కలిగి నేను మేము జీవించగలుగుతున్నామంటే నాన్న అది కేవలం నాయన కేవలం నిశ్చయమైన ప్రేమ తండ్రి నీకు వందనాలు అయ్యా. అన్ని ఉచితమైన ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎంతో మందికి లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో గడిపే మహాభాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. గడిచిన దినాల్లోనైనా మా జీవితాల్లో మీరు చేసినటువంటి కృపను బట్టి నీకు వందనాలు, మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. గనుడ గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన ఈ ఆరాధన మేము ప్రారంభించబోచుండగా నాయన మీ సహాయత మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు అయ్యా. మీ సన్నిధిని తోడుగా ఉంచిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ ఆరాధన కార్యక్రమం చుట్టూ నాయన మీ సన్నిధి నుంచి వలసిన నడుచున్నాను అయ్యా. ఇంకా నువ్వు రావాల్సినటువంటి ప్రియబిడ్డలు నేను త్వరపెట్టి నేను సన్నిధికి తోడుకు రావాల్సిన నడుచున్నాను. గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాన్న ఈ రోజునైనా అనేక చోట్ల జరగబోచినటువంటి నాయన పునరుత్థాన ఆరాధన నాయన కార్యక్రమాలు మీరు ఉండండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీవెందు నిమిత్తమైతే నాన్న ఈ లోకానికి వచ్చినావు నాన్న, ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చినాను నాయన ఆ నిజాన్ని నాయన ప్రతి ఒక్కరు గుర్తెరిగిన నీ సన్నిధిలో నాయన అయ్యా నమ్మకత్వంతో నేను ఇందారాధంగా ముందుకు నడిచిపోయి సాగిపోయే వరకు ఒక్కొక్కరు మెరించవలసి నడుచున్నాను. గొప్ప దేవుడు నీకు వందనాలు. స్తుతులు మీరు ఉండండి నాయన ఆరాధనలో మీరు ఉండండి తండ్రి నీకు వందనాలు. అలాగే నన్ను ప్రియదాసులు నాయన నిలబెట్టుకుని నేను ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి నీ మాటలు మీరు వినిపించవలసినాడు. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన కూడి చుట్టూ కంచిని కాపుదలను చూస్తున్నాడు. నీ రక్తాన్ని ప్రోక్షించిన దేవా నీకు వందనాలు నాయన. ప్రతి సీటు చుట్టూ నేను మీ రక్తాన్ని ప్రోక్షించవలసినాడు అయ్యా. నీ రక్తపు కంచిని నేను మీరు ఉంచవలసినాడు అయ్యా. గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో నాయన మీరే మీ తోడు మీ సహాయాన్ని గురించి నడిపిస్తారని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రసన్నాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క నామానికి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారా? వినబట్ల బాగున్నారా అందరూ? పునరుద్ధాన ఆరాధన మనం జరిపించుకోవడానికి దేవుడు మనకి గొప్ప కృపను బట్టి దానిని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తాను. దేవుని సన్నిధిలో మనం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి ఆరాధన చేసే ముందు ఒక చిన్న మాట నేను చదివి ఆరాధనలోకి వెళ్ళాలనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6:4 ఈ విధంగా ఉంటుంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. క్రైస్తవునిగా మనకు ఉన్న ఏకైక నిరీక్షణ ఏదైనా ఉన్నదనంటే చనిపోయిన తర్వాత మనం నిత్య రాజ్యంలో మనము నిలబడ్డానికి అదొక్కటే మనకున్నటువంటి ఒక నిరీక్షణ. ఎవరిలోనంటది? క్రీస్తులో మాత్రమే మనకి ఆ నిరీక్షణ ఉన్నదన్న విషయం మనం గ్రహించుకోవాలి. మరి క్రీస్తు మన జీవితానికి కేంద్రీకృతమై ఉండాలి. హీఈస్ ది సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు వారు, క్రీస్తు మన జీవితానికి ఒక సెంటర్ అన్నమాట. ఆయన ఒక కేంద్రము మన జీవితానికి. ఆ యొక్క కేంద్రముతో మనం అంటి పెట్టుకున్నప్పుడు మనం అదే మరి యొక్క జీవము, ఆ యొక్క
నిరీక్షణ ఏదైతే ఉందో, నూతన జీవం ఒక నిరీక్షణ ఏదైతే ఉందో, ఆ నిరీక్షణ బట్టి మనము కూడా ప్రభువుతో సదాకాలము మరి మనము ఉండగలుగుతూ ఉంటాం. అటువంటి అనుభవంలో మనం ప్రతి ఒక్కరూ ఉండాలి. మరి ఈ యొక్క పునరుద్ధాన దినంలో మనము మరి దేవుని యొక్క ఆ యొక్క మరణ పునరుద్ధానాల జ్ఞాపకం చేసుకుని మనము మరి దేవుని సన్నిధిలో మనము ఈరోజు కూడుకున్నాం. మనం ఆ యొక్క మరణము ఏదైతే మరి ఆ శిలువ మరణం ఏదైతే ఉందో మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ యొక్క పునరుద్ధానం ఏదైతే ఉందో మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి గొప్ప తరుణాన్ని అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిద్దాం. మరి పౌలు భక్తులు ఈ విధంగా ఉంటాడు, మరి నశించిపోతున్న వారికంట శిలువను గూర్చిన వార్త ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. కానీ రక్షించిన బడిన మనకి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది కదా. అందుని బట్టి మన దేవునికి వందనాలు చేసి దేవుని యొక్క శక్తి కలిగి ఆ యొక్క పునరుద్ధాన శక్తితో మనం ప్రతి ఒక్కరు మనం దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. కానీ ఏ స్థితిలో వచ్చారో నాకు తెలియదు, ప్రతి ఒక్క స్థితికి చాలిన దేవుడు నా యేసయ్య. కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిద్దాం. మొట్టమొదటి పాట మరి గీతం గీతం జయ జయ, చాలా పాత పాట ఇది, అందరికి చాలా మంది తెలిసి ఉంటుంది. ఇది డెఫినెట్గా రాని వారు మరి ఆ పైన స్లైడ్ మరి వస్తూ ఉంటుంది, స్లైడ్ చూసి మీరు పాడుతూ ఉండవలసిందిగా కోరుచున్నాను. చక్క చప్పులు కూడా దేవుడు చూద్దామండి. గీతం గీతం జయ జయ గీతం, జై తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, జై తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమపఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమపఠించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందువేసిన ముద్ర కావలి నిల్చె దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిల్చె దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం, జై తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, జై తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమపఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమపఠించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధముగా తిరిగి లేచె పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధముగా తిరిగి లేచె పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం, జై తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, జై తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. అన్నా కయప వారల సభయు అదురుచు పరుగిడిరి. అన్నా కయప వారల సభయు అదరుచు పరుగిడిరి. ఇక దూత గణముల ధ్వనిని వినుచు వనకుచు భయపడిరి. ఇక దూత గణముల ధ్వనిని వినుచు వనకుచు భయపడిరి. ఆ గీతం గీతం జయ జయ గీతం, జై తట్టి పాడెదము. సురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము.
గుమ్మములు తెరచి చక్కగా నడువు జయ వీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువు జయ వీరుడు రాగా. మీ మేళతాళ వాద్యము బూర ఎత్తి ధ్వనించుడి. మీ మేళతాళ వాద్యము బూర ఎత్తి ధ్వనించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. మరొకసారి యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి బిగ్గరగా మనం దేని స్తుతిద్దామండి, ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా మారని దేవుడు మన యేసయ్య. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఈశాత్మైన నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నా రాజదైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెనా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సీయోనులో నిన్ను చూడాలని, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా,
నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుగోరి నీ స్నేహితుడానైతినే, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ నైతినే. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా, నీలో
నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓ నా భాగ్యము, నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఓ దేవా, స్తోత్రమైన పరిశుద్ధుడా, థ్యాంక్ యూ మాస్టర్ తండ్రి, వందనాలయ్యా. ఓ దేవా, స్తోత్రమైన ఇటువంటి ధన్యత, ఇటువంటి భాగ్యము తండ్రి మా జీవితాలు అనుగ్రహించిన దేవా, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నా ధన్యత ఎంత గొప్పది, నాకు ఇటువంటి భాగ్యం ఎంత గొప్పదయ్యా. వందనాలు తండ్రి, దేవా స్తోత్రమైన. ఓ పరిశుద్ధుడా, వందనాలు దేవా, స్తోత్రమైన. హల్లెలూయా తండ్రి, వందనాలయ్యా. ఎంత గొప్ప భాగ్యము తండ్రి మీరు మాకు అనుగ్రహించారయ్యా. పునరుద్ధాన ప్రభావములో తండ్రి పాలు పంచుకోవడానికి దేవా మాకు ఇటువంటి ఒక కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలయ్యా. హల్లెలూయా. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్ తండ్రి, వందనాలు. హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి మనం మర్చినట్టుగా ప్రతి ఒక్కరు ఎవ్వరూ మౌనం ఉండదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తుండగా ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు, ఏ స్థితిగతిలో నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ నువ్వు విడిచిపెట్టలేని పాపంలో ఇంకా నువ్వు జీవిస్తున్నావేమో, దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు, ఈరోజు నీ కృప చూపిస్తున్నాడు. నా చెల్లి, తమ్ముడు, దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకో. నువ్వు విడిచిపెట్టాలని అనుకుంటున్నావు కానీ నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావేమో. దూరంగా జీవించాలి పాపానికి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ జీవించలేకపోతున్నావేమో. ఈ లోకంలో నుండి ఈ అట్రాక్షన్స్కి నువ్వు లోనైపోయి నువ్వు జీవిస్తున్నావేమో నీ జీవితంలో. నా చెల్లి, నా తమ్ముడు, గ్రహించుకో. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఒప్పుకో. నీకు శక్తిని అనుగ్రహించే దేవుడు, నీ బలహీనతలో బలపరిచే దేవుడు నా యేసయ్య. నేను పూజిస్తున్న దేవుడు బలపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వి థాంక్ యూ ఫాదర్. ఓ తండ్రి, వందనాలయ్యా. దేవా స్తోత్రం. ఓ పరిశుద్ధుడా, వందనాలు. పరిశుద్ధుడా, వందనాలయ్యా. ప్రాణమా నా యేసయ్య, నాతో కలిసి పాట పాడండి. రెండు మాటలు. ఒకవేళ నీ జీవితంలో నిజంగా నా యేసయ్య నీ ప్రాణం అనుకున్నట్టయితే, నా యేసయ్య మాత్రమే నీ యొక్క మరి ప్రేమికుడు అనుకున్నట్టయితే, దేవుడితో ఒక మాట చెప్పు, యేసు ప్రభుతో. యేసయ్యా, నీవే నా ప్రాణమయ్యా, నీవే నా ప్రాణము తండ్రి దేవా. నీవు లేని జీవితం వ్యర్థమయ్యని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. వి థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రాణమా, ప్రాణమా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా. రెండు మాటలు నాతో కలిసి పాడండి. ప్రాణమా, ప్రాణమా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా, ప్రాణమా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా, ప్రాణమా, ప్రాణమా
ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను, నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను, నిన్నారాధింతును, ఆరాధింతును, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా, పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా, పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. వి థాంక్ యూ లార్డ్. ఓ తండ్రి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు హస్తాలు పైకి చాపి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధమైన నామము కలిగిన నా యేసయ్యను స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వి థాంక్ యూ ఫాదర్. ఓ తండ్రి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వందనాలు, వందనాలు తండ్రి దేవా, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తుతిద్దామండి. ప్రతి ఒక్కరు రెండు హస్తాలు పైకి చాపుదాం. దేవుడు సన్నిధి మన మధ్యన ఉంటుండగా రెండు హస్తాలు పైకి చాపి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకే స్తుతి ఆరాధనా, నీ నామంలోనే నా ప్రార్థనా. యేసు నీకే స్తుతి ఆరాధనా, నీ నామంలోనే నా ప్రార్థనా. నీ మహిమలో సన్నిధిని నింపి నీ చిత్తం సంపూర్ణముగా జరిగించవయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వలోకంలో నీలాంటి వారెవరు, నీలాంటి ప్రభు లేనే లేరు. సర్వలోకంలో నీలాంటి వారెవరు, నీలాంటి ప్రభు లేనే లేరు. నా కన్నుల ముందు నీవే ఉన్నావు, నీవే నా
ప్రభువు నా తండ్రివి. హల్లే హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రేమ నా పైన చూపావయ్యా, నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా. అవును తండ్రి, నీ ప్రేమ నా పైన చూపావయ్యా, నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా. నాలోన నీవు నీలో నేను ఏకమై ఉండాలని నా ఆశయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్య సంచరిస్తున్న మరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ తండ్రి వందనాలయ్యా, ఉదయకాల సమయంలో తండ్రి దేవా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృపను బట్టి వందనాలయ్యా. ఎన్నిక లేని వారము తండ్రి దేవారైనా, అయోగ్యులము తండ్రి దేవారైనా, నీ కృపను బట్టి తండ్రి మాకు యోగ్యతగా మమ్మల్ని ఎంచుకొని తండ్రి నీ ప్రేమను బట్టి మమ్మల్ని రక్షించుకొని యేసయ్యా దేవా మమ్మల్ని ఈ స్థితిలో మమ్మల్ని నిలవబెట్టినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా, వి థ్యాంక్ యూ ఫాదర్. ఓ తండ్రి వందనాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. నీ కృపను బట్టి వందనాలు, నీ యొక్క మాకు ఇచ్చినటువంటి సజీవత్వాన్ని బట్టి వందనాలు నైనా తండ్రి, మాకు ఇచ్చినటువంటి యొక్క కుటుంబాలు బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. వందనాలయ్యా దేవా, కృప చూపించండి అయ్యా, కనికరించండి తండ్రి. వందనాలయ్యా దేవా, మరొకసారి మా బ్రతుకులు మార్చండి తండ్రి దేవారైనా, మాకు స్థితిగతులు మార్చమని వేడుకొంచున్నానయ్యా. వందనాలు చెల్లిస్తాం తండ్రి దేవారైనా. ఎందుకు లేని బ్రతుకులు తండ్రి దేవారైనా మమ్మల్ని కనికరించండి అయ్యా. వందనాలు దేవారైనా, మీకు కృపలు తండ్రి దేవారైనా, మీ యొక్క కనికరంలో తండ్రి వర్ధిల్లు లాగు తండ్రి మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నానయ్యా. వందనాలు చెల్లిస్తాం. ఒక పనికొచ్చే పాత్రలుగా తండ్రి మమ్మల్ని మలచండి అయ్యా. వందనాలు చెల్లిస్తున్నామయ్యా దేవా. మీ కొరకు తండ్రి దేవారైనా వాడుకొని ఒక చిన్న పనిముట్లుగా తండ్రి దేవారైనా మమ్మల్ని నిలువ పెట్టుకోండి అయ్యా. వందనాలు చెల్లిస్తూ తండ్రి దేవారైనా ఇక స్తుతి ఆరాధన తండ్రి మీకు సమర్పించుకుంటూ తండ్రి దేవారైనా వాక్యం చెప్తున్న దాసులు తండ్రి దేవారైనా మీరే మీకు సెలువు చోటను మరుగుపరుచుకొని తండ్రి ఆత్మాభిషేకంతో బిడ్డను నింపి తండ్రి దేవారైనా మాతో తండ్రి మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రతి ఒక్క మాట తండ్రి దేవారైనా మేము రిసీవ్ చేసుకునే లాగున తండ్రి దేవారైనా ప్రతి ఒక్క మాటను తండ్రి మా హృదయంలో తండ్రి దాచుకొని తండ్రి మాకు బ్రతుకులు మాకు స్థితిగతులతో మార్చుకుని లాగున తండ్రి కృప చూపించమని తండ్రి ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు అధ్యక్షులు నడిపించమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ఆరాధన మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో కూర్చున్నాం. అదేవిధంగా పాస్టర్ మనోహర్ గారిని మనం ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టి దేవుని ఆహ్వానిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఆమేన్. మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమును మనము ఈరోజు అందరూ కలిసి మరి జరుపుకొనిచున్నాము, గుర్తు చేసుకొనిచున్నాము. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క జన్మదినం క్రిస్మస్ కంటే
మరి శుభ శుక్రవారమైన శుక్రవారం గొప్ప పండుగ దినం. హల్లెలూయా. క్రిస్మస్ కంటే కూడా గొప్పది శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. దానికి మించి మరొక గొప్పది ప్రభు యొక్క పునరుత్థాన దినము. ఈ పునరుత్థాన దినము ఒక గొప్ప విజయాన్ని చూపిస్తుంది. విజయ సూచకమైనటువంటి దినం ఇది. మరణము మీద విజయము, పాపం మీద. మరి శుభ శుక్రవారము పాపం మీద విజయమైతే పునరుత్థాన దినము మరి మరణము మీద విజయము చూపిస్తుంది. మరి అదేంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగున పునరుత్థానుడయ్యాడో, మనము మరణించితే, ఒకవేళ యేసు ప్రభు రాకముందు మరణిస్తే అదే విధంగా మనం కూడా పునరుత్థానం పొందుకుంటామనే ఒక సంపూర్ణమైనటువంటి కాన్ఫిడెన్స్, లేకపోతే నమ్మకంతో మనము జీవించగలుగుతున్నాం. దీనికి మహిమ కలుగును గాక. అయితే మరి ఒకరోజు వాక్యములోనికి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18. ఈ వాక్యము అనేకసార్లు చెప్తూ ఉంటాను. ఇది ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ మాట ఈరోజు ఎందుకు చెప్తానంటే, యేసుక్రీస్తు యొక్క మరణము లేకుండా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము లేదు. యేసుక్రీస్తు యొక్క మరణము చాలా ముఖ్యము. లోకస్తులకు తెలియదు. ఈ రోజులో మీరు అనేకసార్లు ఇండియాలో మరణించినటువంటి యేసుక్రీస్తు ఏమి దేవుడు, లేకపోతే ఇంకా హీనంగా మాట్లాడుతూ 3 మేకులు లాక్కోవడం అన్నట్టు ఈ దేవుడు ఏంటి అని అందరూ అపహాస్యము చేస్తున్నారు. అది ఇక్కడ రాయబడి ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం. అది మనకది దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని శక్తి కలిగి జీవించే మనకి మరి ఈ యొక్క సువార్తను మనము కలిగి ఉన్నాము. కలిగి ఉన్న సువార్తను మరి అందరికీ ప్రకటించబద్దులమై ఉంటున్నాం. అయితే సువార్తలో కేవలము యేసుక్రీస్తు యొక్క మరణము మాత్రమే కాదు. ఈ యొక్క వాక్యములో సిలువను గూర్చిన వార్త అంటే కేవలం మరణం గురించి చెప్పమని అర్థము కాదు. ఎందుకంటే ఈ సిలువను గూర్చిన వార్త ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సిలువ మీద మరణించినటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచాడని కూడా సువార్తలో భాగంగా ఉండవలసి ఉంది. హల్లెలూయా. అందుకే ఆది దినములలో మొదటి సువార్త ప్రసంగము ఎవరు చేస్తారు? మొదటి సువార్త ప్రసంగం ఎవరు చేస్తారు? అలా కాదు. సువార్త ఎవాంజలిస్టిక్ మీటింగ్, మొదటి సువార్త మీటింగ్ లేకపోతే ప్రసంగం చేసిన వారు ఎవరు? ఎంత తెలియకపోతే సంఘాన్ని ఏమనాలి? అపోస్తుల కార్యములు ఎంతమంది చదివారు? అది 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏమి జరిగింది? ప్రాముఖ్యమైన విషయం ఏం జరిగింది? అందరూ క్వైట్గా ఉంటే నాకు చాలా బాధ వేస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో జరిగిన విషయం మీకు తెలియకపోతే అంటే మేము చెప్పే వాక్యాలన్నీ కూడా వ్యర్థమైపోతాయని నాకు అనిపిస్తుంది. ఒకటి ప్రాముఖ్యమైన మొదటి విషయం జరిగింది. పరిశుద్ధాత్మ మొట్టమొదటిసారిగా కృమ్మరింపబడ్డారు. మరి ఆయన శిష్యులందరూ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన తరగతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? బాప్తిస్మం పొందిన తరువాత జరిగిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి? మొదటి సువార్త. ఆ మొదటి సువార్త మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి పేతురు చేశాడు. పేతురు యేసుక్రీస్తును గుర్చిన మరణమును గుర్చిన సువార్త చెప్తూ అక్కడ 32:32లో అపోస్తల కార్యములు 2:32లో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ యేసును
ఎవరైతే మీరు సిలువ వేస్తారని చెప్తాడు, చాలా భయం లేకుండా, ఎటువంటి జంకకుండా. ఎందుకంటే అంత ముందు రోజుల్లో భయపడుతూ తలుపులు వేసుకుని అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఒక ప్రత్యేకమైనటువంటి మరి ధైర్యము వారందరికీ వచ్చింది. పేతురుకు ముఖ్యంగా వచ్చింది. ఎందుకు? పేతురు కనీసం యేసు శిష్యుడని చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, యేసుని మీరు చంపేశారు అని ప్రతి అందరికీ, ఒక్కరికి కాదు, నలుగురు కాదు, లేదా ఒక 100 మంది కాదు, అక్కడ దగ్గరగా ఒక 5,000 మందిని ఉండవచ్చు, లేదా 4,000 ఉండొచ్చు. ఎందుకంటే అదే రోజున 3,000 మంది రక్షణ పొందని రాయబడిందంటే విన్నవారు అందరూ నమ్మి ఉండకపోవచ్చు. అదే 3,000 మంది నమ్మారంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వారందరి ముందు లేచి నిలబడి మీరు యేసుక్రీస్తును సిలువ వేస్తారు. అయితే 32 వచనము, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులము. హల్లెలూయా. అంటే మరణం యొక్క సువార్త చెప్పాలి. అలాగే యేసుక్రీస్తు తిరిగి లేచాడనే సువార్తలో ఎప్పుడు సువార్త అనేది చాలా సింపుల్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మనుష్యులు చాలామంది ప్రసంగికులు తమ ప్రసంగాలు చాలా అట్రాక్టివ్గా ఉండాలి, అందంగా ఉండాలి, లేకపోతే ఆకర్షణీయంగా ఉండాలని రకరకాల విషయాలు చెప్తే, యేసుని నమ్ముకుంటే మీకు ఇది జరుగుతుంది, యేసుని నమ్ముకుంటే ఇది జరుగుతుంది. అది కాదు సువార్త అంటే. యేసు పాపుల కొరకు మరణించాడు. మనమందరం పాపులమే. మనకు పాపములకు ప్రాయశ్చిత్తం కావాలంటే రక్తము చిందించబడాలి. అది పరిశుద్ధమైన రక్తమే ఉండాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ఏ మనిషిలో ఏ జంతువులు లేదు, కానీ మరి పరిశుద్ధుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తులో ఉంది. ఆ యేసుక్రీస్తు తన ప్రేమను బట్టి, దేవుడు తనకున్న ప్రేమను బట్టి తన ఏకైక కుమారుని పంపించి ఆ యేసుక్రీస్తు యొక్క రక్తమును మన పాపముల కొరకు చిందించాడు. ఆ చిందించాడు దేవుడు మనకిచ్చాడని ఆ మాట విని మీరు నమ్మినట్లయితే, నమ్మి యేసును రక్షకునిగా అంగీకరించినట్లయితే మీరు రక్షణ పొందుతారు అని చెప్పుట యేసు వార్త. యేసుక్రీస్తు మరణించాడు, అయితే తను తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకముకు ఆరోహణమై దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చున్నాడు అని చెప్పిటయే సువార్త. ఇది సువార్తలో భాగంగా ఉండాలి. కాబట్టి మొదటి నుంచి కూడా మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము కొరకు వారు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయంలో 33వ వచనం అక్కడ కూడా కనబడుతుంది. 4వ అధ్యాయం 33వ వచనం, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. వారు ఏం చెప్తున్నారు? మరణించడం చెప్తున్నారు, పునరుత్థానం గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క మరి పరిసరులకు, అక్కడ శాస్త్రులకు, అలాగే అక్కడ ఉన్నటువంటి మరి ప్రధాన యాజకులకు ఈ తిరిగి లేచాడనే మాట వింటే వారికి భయం వేస్తుంది. తిరిగి లేచాడని వారు ఎవరికి చెప్పకూడదు, వారు నోరు ముంచాలని వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ చంపేశారు అంటే అయిపోయింది అనుకున్నారు. అయితే తిరిగి లేచాడంటే మనుషులు వారిని విడిచిపెట్టరు, దేవుడు విడిచిపెట్టని వారికి అర్థమైపోతుంది. వారు అంతరం తెలిసిపోతుంది, ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే వారు ఆ పునరుత్థానం గురించిన సువార్తను నోరు మోయించడానికి వారు చాలా గొప్ప ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ పునరుత్థానం జరిగినప్పుడు మరి ఆ యొక్క దృశ్యము చూసిన వారు దేవుని యేసుక్రీస్తు శిష్యులు కాదు. ఆ దృశ్యము చూసిన వారు అన్యులు, యూదులు కూడా కాదు. ఆ సైనికులు, రోమా సైనికులు వారు సమాధిని కాస్తున్న సమయంలో వారు చూసారు ఆ దృశ్యం. దేవదూత రావడం, వచ్చి ఆ యొక్క మరి వచ్చినప్పుడు ఆ యొక్క రాయిని తొలగించినప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ భూకంపం అంతా వారికి తెలుసు. ఆ ప్రాతకాలంలో, ఉదయకాలంలో, సూర్యోదయ సమయంలో గొప్ప భూకంపం కలిగింది, అక్కడ రాయబడి ఉంటుంది. ఆ భూకంపం కలిగి వారికి తెలుసు. అది జరిగినప్పుడు ఏం జరిగిందో ఆ దృశ్యాన్ని కంటితో చూచిన వారు ఈ యొక్క రోమా సైనికులు, కావలి కాస్తున్నవారు, వారు వణికిపోయారు, భయపడ్డారు. వారు వెళ్ళి చెప్తారు. అది జరగగానే యేసుక్రీస్తు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన లోపల లేడు. వీరిని ఎందుకు అక్కడ ఉంచారో, ఎందుకు కాపలా పెట్టారో ఆ పని అది జరగకుండా పోయింది. వారు చేయలేకపోయారు, కాపలా కాయలేకపోయారు. ఇప్పుడు వారికి భయం పుట్టింది. వీళ్ళు పరిగెట్టుకెళ్ళి యాజకులు చెప్పేలాగా అయింది, ఇటువంటి పరిస్థితి జరిగింది, ఇటువంటి దృశ్యం వచ్చింది అని చెప్పిన వారు భయపడ్డారు. భయపడి ఏం చేశారంటే
మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ రాయబడింది చూడండి. మత్తయి సువార్త 28:12. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి, వారంటే ఆ యొక్క మరి యాజకులు అందరూ, మరి వారి యొక్క ఉన్న పెద్దలు అంటే సన్హెద్రిన్, వారందరూ కూడి వచ్చి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయినని మీరు చెప్పుడి. ఒక అబద్ధమును సృష్టించి వారికి చెప్పి, వారికి చాలా డబ్బు, ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చాలా అంటే ఇస్కరియోతుకు యూదాకు యేసుక్రీస్తు పట్టివ్వడానికి 30 వెండి నాణాలు ఇచ్చారు. అదేమి కాదనమాట. వీరికి ఇచ్చింది ఎలాగంటే, ఒకవేళ మీ ఉద్యోగం పోయినా ఒక 10 సంవత్సరాల వరకు మీకు ఏమి ప్రాబ్లం ఉండదు, వారి దగ్గర ధనం చాలా ఇచ్చేసి, ఈ యొక్క వార్త మాత్రం బయటికి వెళ్ళకూడదు. మీకు ఒకవేళ ఉద్యోగం ప్రాబ్లం వస్తే మేమే వెళ్ళి మాట్లాడి అధిపతితో కింద చూడండి ఇక్కడ, ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేము అతనిని సమ్మతింపరచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట జాగ్రత్తగా వినండి, ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు, అంటే వాక్యం రాసినప్పుడు కాదు, ఈ రోజు వరకు మీరు వెళితే వారు యేసుని గుర్చిన సువార్త చెప్తే యూదులకి, వారు యేసును మాకు ఏం చెప్పొద్దు, యేసు తిరిగి లేచాడు మాకు చెప్పొద్దు, వాళ్ళ శిష్యులు ఎత్తుకుపోయి అబద్ధాలు చెప్పారు, ఆ యేసుక్రీస్తు మరణించేశాడు, ఆయన చంపేశాం, యేసుక్రీస్తు కాదు అతను ఒక అబద్ధకుడు, అతను అబద్ధ ప్రవక్త అని ఆయన గురించి చెప్తూ, ఆయన మేము చంపేసాం, చచ్చిపోయాడు, ఆయన లెగలేదు, ఏం లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, శిష్యులు ఎత్తుకుపోయారు, ఈ సంగతి మీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు అని ఇప్పుడు అడిగినా అదే మాట చెప్తారు. మారు మనసు పొందిన వారు తప్పించి కొంతమంది, చాలామంది, అనేక వందలు వేలు మంది యూదులు మారిపోయేవారు చాలామంది ఉన్నారు. అయితే మారిన వారు మాత్రం ఒప్పుకోమంటే ఒప్పుకో. కాబట్టి ఈ యొక్క సువార్త ఏది, పునరుత్థానం గుర్చిన సువార్త ప్రకటించబడవలెను, అది దేవుని యొక్క చిత్తమైంది. అయితే ఈ యొక్క సువార్తలో అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన విశ్వాసం అంతా దేని మీద ఆధారపడి ఉంటుందండి? యేసు ప్రభువు చెప్పిన మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వలన, లేకపోతే సువార్త వలన కలుగును అని అక్కడ అర్థం. ఆయన మాట వలన కలుగును. మనం ఏం వింటే వస్తుంది మనకి? యేసుక్రీస్తు చెప్పిన మాటలు వినినప్పుడు, ఆ మాటలు చదివినప్పుడు, ఆయన చేసిన వాగ్దానాలు చదివినప్పుడు, వాటిని చదివినప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. దానికంటే ముఖ్యమంటే ఆయన చెప్పినవి ఏవేవి జరిగిపోయాయో అవి విన్నప్పుడు ఇంకా మన విశ్వాసం దృఢమైపోతుంది. అక్కడ యేసుక్రీస్తు మరణించే ముందే చెప్తాడు శిష్యులకు తన మరణమును గూర్చి, తన పునరుత్థానం గురించి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. 23వ వచనం. వారు ఆయనను చంపుదురు, మొదటిది చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడారు. చంపుదురు అనే మాట దుఃఖపడ్డారు. అయితే 3వ దినం ఆయన లేస్తాడనే మాట విన్నారు, కానీ వాళ్ళు దుఃఖం పడడం లేదు, అర్థం కావడం లేదు. యేసు చెప్పిన మాటలు వారికి చాలా అర్థమయ్యేవి కాదు. ఎంత స్పష్టంగా చెప్పినా అర్థమయ్యేది కాదు. అక్కడ ప్రభురాత్రి ఆఖరు రాత్రి భోజనం చేసినప్పుడు ఎవరు నిన్ను అప్పగిస్తారు మాకు చెప్పు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నేను రొట్టెను ముంచి ఎవరికి ఇస్తానో ఆయనే అని చెప్పి ఆయన రొట్టెను విరిచి ముంచి ఆ యోధాను చేతికి ఇస్తాను, తింటాడు. చూస్తారు కానీ ఎంత స్పష్టంగా చెప్పినా యోధాని వారికి తెలియదు. ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు వారికి అర్థం కాదు, ఇంకా ఎవరో 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 అనుకుంటానే ఉన్నారు. అలా చాలా విషయాలు అర్థం కాదు. అందుకే మేము చెప్పిన వాక్యాలు మీకు అర్థం కావడం లేదని నాకు కొంచెం చింతేస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము తెలియకపోతే ఎలాగండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చాలాసార్లు ఈ యొక్క సమ్ముఖంలో పరిశుద్ధాత్మను గురించి చెప్పినప్పుడు ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి వీరికి అర్థం కాదు.
చనిపోతాడనే మాటే ఉన్నారు, కానీ 3వ దినం తిరిగి లేస్తాడని చెప్పిన వాడికి అర్థం కావడం లేదు. ప్రాబ్లం ఏంటంటే మనుషులకి అందరికీ తెలిసిన ఒక సత్యం, చచ్చిపోయిన వాళ్ళు లెగరు, బయటికి రారు. ఏదో కొన్ని విషయాలు జరిగాయి, కొన్ని ఆశ్చర్యకర్యాలు పాత రోజుల్లో జరిగాయి, అవి విన్నాము, అవి తప్పించి ఇతరవి జరగవు. కాబట్టి నేను చెప్తున్నాడు కానీ ఇది తలలోకి వెళ్ళటం లేదు. అయితే ఇప్పుడు మనకైతే స్పష్టం, ఆయన చెప్పిన మాట ప్రతిదీ జరుగుతుందని. ఆయన చెప్పిన రీతిగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన చెప్పిన రీతిగా 3వ దినమున లేపబడ్డాడు. దాని గురించి రాయబడిన వాక్యాన్ని చదివినప్పుడు అదొక ప్రత్యేకమైన దృశ్యం. మీకు ముందే చెప్పాను, అయితే మళ్ళీ చదువుతాను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 28:1. ఈ యొక్క వాక్యం మనకు చాలా విధాలుగా ఈ యొక్క దృశ్యాన్ని మనకు చిత్రీకరించబడింది. అయితే జరిగినటువంటి ఆ ప్రభావము కలిగినటువంటి దృశ్యము ఇక్కడ మాత్రమే కనబడుతుంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మనుషులందరూ చాలామంది రకరకాల కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. ఏంటంటే ఇంకో చోట 3 దినముల తర్వాత లేస్తానని చెప్తాడు. అయితే 3 దినములు అంటే శుక్రవారము ఒకరోజు, శనివారము ఒకరోజు, ఆదివారము ఒకరోజు, 3 దినములు అయిపోయిన తర్వాత 4వ దినం లేస్తారని అనుకునేవారు సంఘాలు ఉన్నాయి. అందుకు ఆదివారము లేచిన మాట మాత్రం స్పష్టము, ఎందుకు రాయబడింది కాబట్టి. అందుకే 3 దినాలు జరగాలంటే ఆయన సిలువ వేయబడింది శుక్రవారం కాదు, బుధవారం అని లెక్కేస్తారు. అది కూడా బుధవారం అయిపోతే మరి గురువారము, శుక్రవారం, శనివారం 3 రోజులు అయిపోతాయి. అప్పుడు ఆదివారం లేస్తాడు అని చెప్పే సంఘాలు ఉన్నాయి. అరబిక్ వాళ్ళు అలాగే నమ్ముతారు. వారు బుధవారం రోజున వాళ్ళు గుడ్ ఫ్రైడే కాదు ఉంటాం, గుడ్ వెనస్డే జరుపుకుంటాడు. అయితే ఇక్కడ స్పష్టం ఉంది, ఎందుకంటే అక్కడ వారు సుగంధ ద్రవ్యాలు రాయలేకపోయారు. ఎప్పుడు ఆయన మరణించిన రోజు అది శుక్రవారం కాబట్టి సాయంత్రం అయిపోతుంది. ఆ శుక్రవారం సాయంత్రం 6 గంటలు అయిందంటే సూర్యుడు అస్తమించడానికి వచ్చేటప్పటికి వారి యొక్క పరిశుద్ధ దినం అంటే మహాదినమైనటువంటి విశ్రాంతి దినము ఆరంభమైపోతుంది. అది కూడా పస్కా మరి జరుగుతున్నటువంటి పండుగ దినం అది. కాబట్టి వారు ఆ టైంలో శవాన్ని ముట్టుకోవడానికి లేదు, అయిపోతుంది. కాబట్టి ఆ స్త్రీలు, యేసుక్రీస్తుకు దగ్గర ఉన్న స్త్రీలు అందరూ వారు ఆయనకు శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాయాలని సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ప్రాతకాలం సూర్య ఉదయం కాగానే ఇంకా తెల్లవారుచుండగానే వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమి జరిగిందంటే మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడడానికి రాలేదు. ప్రభువుకు ఇంకో చోట చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది, వారు సుగంధ ద్రవ్యాలు రాయాలని వచ్చారు. మాట్లాడుకుంటా మనకు ఎవరు తెలుస్తారు అని అనుకుంటా ఉంటారు. అది మనకు యోహాను సువార్తలో కనబడుతుంది. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది. 2వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత పరలోకమును దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఆయన వచ్చాడు, ఆయన పని ఒకటే, రాయి పొర్లించాలి. మనుషులు కాదు, మరి ఏమి కాదు. పరలోకంలో వచ్చిన దూత రాయిని పొర్లించి కూర్చున్న తర్వాత మహాభూకంపము కలిగింది. అది పొర్లించిన మహాభూకంపము. ఎందుకంటే పొర్లించిన తర్వాతనే బహుశా ఇక్కడ రాయలేదు, నేనేమనుకుంటానే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీదకి దిగి వచ్చి ఆయన శరీరమును కదల్చి దానిలో అది కుళ్ళిపోవలసిన శరీరాన్ని మరలా నూతన పరిచి దేవుని యొక్క శక్తిని, ఆత్మను, మరి జీవమును పోసినప్పుడు ప్రపంచంలో ఒక ప్రత్యేక సంఘటన జరిగిందని చూపించడం గాను భూకంపం జరిగింది. ఆయన మరణించిన సమయంలో కూడా అలాగుననే భూకంపం జరిగింది. రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది, పగలు మధ్యాహ్నం 3 గంటలకు చీకటి అయిపోయింది. అటువంటి సంఘటన అంటే ఒక ప్రత్యేకమైన సంఘటన సూచించడానికి ఈ భూకంపం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. భూకంపం జరిగినప్పుడు ప్రభు లేచి ఉంటాడు. అయితే అక్కడ 3వ వచనం, ఆ దూత స్వరూపం మెరుపులే ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. 4వ వచనము, అతనికి భయపడటం వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండేది. అయితే యేసుక్రీస్తు లేచి
సమాధి నుండి బయటకు వచ్చేసాడని ఇక్కడ రాయబడలేదు, ఎందుకంటే మనం వేరే సువార్తలు చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అయితే ఈ సంఘటన జరిగింది ఎలాగంటే యేసుక్రీస్తు ఏమి జరుగుతుందని చెప్పాడో ఆ విధంగా జరిగింది. అంటే యేసు మాటలు సత్యమని మనం ఒక 100% గ్యారంటీగా వచ్చేసేయాలి. ఆయన చెప్పిన ఏ ప్రవచనమైనా, ఏమి చేస్తానని చెప్పాడో అవన్నీ జరుగుతాయని మనకు సంపూర్ణ గ్యారంటీ అయిపోవాలి. అయితే ఆయన చెప్పిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన సంఘటనను మనము గుర్తు చేసుకోకుండా మరిచిపోకూడదు. మనం యాక్చువల్లీ ఆ ప్రాముఖ్యమైన సంఘటన గురించి వేచి ఉన్నవారు. మీ సంగతి నాకు తెలియదు, నేను మాత్రం వేచి ఉన్నాను. ఏంటంటే ఆ విషయం చాలా ముఖ్యమైనది. ఇది యేసు యొక్క పునరుత్థానంతో చాలా దగ్గరికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. చూడండి, 1 నుంచి చదివినట్లయితే యోహాను సువార్త 14. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నేను చెప్పే మాటలు ఉన్నాయి కదా, అవి జాగ్రత్తగా విని విశ్వాసం ఉంచండి. దేవుని మీరు నమ్ముతున్నారు. ఈరోజు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, నమ్మండి. అప్పటి వరకు ఆయన అనేక విషయాలు చేశాడు. వారి కాళ్ళు కడిగాడు, వారి భోజనం పెట్టాడు, మరణం గురించి చెప్పాడు, నన్ను అప్పగిస్తానని చెప్పాడు. అయితే నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి, విశ్వాసం ఉంచండి. ఎందుకంటే రాబోయే దినములలో ఏమి జరుగుతుందో దాని గురించి చెప్తూ వచ్చాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని మీతో చెప్పదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. ఇది ప్రాముఖ్యమైన జరగబోయే ఒక విషయం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎల్లా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చే అనే మాట గుర్తు చేసుకుందాం. నా యుద్ధ నుంటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. అంటే నేను మరణిస్తానని చెప్పిన విషయము జరిగింది, తిరిగి లేస్తానన్న విషయము జరిగింది వాక్యం ద్వారా. అయితే ఈ మాట ఇంకా జరగలేదు. అయితే మనము ఆ మాటను బట్టి, ఆయన వస్తానని చెప్పిన మాటను బట్టి ఈ మాట కొరకు మనము వేచి ఉండబద్దులమైంటున్నాం. వేచియుండుటకు ఈ యేసు యొక్క మరణము, యేసు యొక్క పునరుత్థాన పండుగలను మనము చేసుకుంటూ దినదినము ధ్యానిస్తూ ఈ దినము కొరకు వేచి ఉండవలెను. హల్లెలూయా. ఇది జరగబోతుంది. ముందు చెప్పినవి జరిగాయి కాబట్టి ఇది కూడా జరగబోతుంది. కాబట్టి అయితే ఈ పునరుత్థాన విషయం ఎలాగ జరుగుతుందో మన తర్వాత పత్రికలో కనబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము అక్కడ మన ప్రభు తిరిగి వచ్చి తన సంఘమును తనతో పాటు తిరిగి తీసుకుపోవు విషయాన్ని అది చూపిస్తుంది. ఇది పునరుత్థానం. ఎలాగంటే ఆ 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకముండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కేవలము ఎవరైతే యేసుక్రీస్తులో నడుచుకుంటూ చనిపోయే దినం వరకు వారి యొక్క రక్షణ కాపాడుకుంటూ పాపంలో ఉండకుండా దేవుడు చెప్పిన మాటలో జీవిస్తూ ఉండువారు మాత్రమే. క్రీస్తునందు ఉండుటంటే యేసు మాటలలో ఆయన ఇచ్చినట్టు వాక్యములో జీవించిన వారు మాత్రమే. ఇక్కడ రాయబడింది మాత్రమే, మృతులైన వారు మొదట లేతురు. ఈ యొక్క పునరుత్థాన దినము ఏమి సూచిస్తుందంటే మృతులు తిరిగి లేచుట అగత్యము, అది సాధ్యము. యేసుక్రీస్తు అది చేసి చూపించాడు కాబట్టి అది జరుగుతుంది అని అది చెప్తుంది. వారు లేస్తారు అని ఇక్కడ చెప్పబడింది, లేతురు. ఇంకో విషయం ఏం జరుగుతుంది 17వ వచనంలో, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఈ నిరీక్షణకు బలము కలుగునట్లుగా
ఈ యొక్క పునరుత్థాన దినం మనకు ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. ఏ నిరీక్షణ? మనం ఒకవేళ చనిపోయినా బ్రతికున్నా, చనిపోతే తిరిగి లేస్తాం, తిరిగి లేచి మనం ముందుంటాం. బ్రతికున్న వారు వారితో కలిసిపోతారు. ఎవరు? క్రీస్తులో ఉన్నవారు కలిసిపోయి కనురెప్ప పాటులో మాయమైపోతారు భూమి మీద నుంచి. ఇది జరిగే విషయం. ఇక్కడ ఈ విషయంలో మన పాలి భాగస్తు కావాలంటే 2 విషయాలు నమ్మాలి. ఏంటది? యేసుక్రీస్తు మృతి పొందాడు. ఇంకో మాట ఇక్కడ అదే 4వ అధ్యాయంలో 14 పైన 14 వచ్చిన ఏం చెప్పడం చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిలిచిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మనము నమ్మిన ఎడల, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఆ ప్రజలమైతే, అందుకే నేనేం చెప్తానంటే యేసుక్రీస్తు యొక్క మరణమును ఆయన పునరుత్థానమును సువార్తలో ప్రకటించాలి, చెప్పాలి స్పష్టంగా. నమ్మితే అప్పుడు మరి యేసుక్రీస్తు కూడా పునరుత్థానం లేపి అందరిని లేపి మనం వారితో పాటు వెళ్ళిపోతామనే విషయం మనకి అర్థమవుతుంది. యోబు యేసుక్రీస్తుకు అనేక సంవత్సరాల ముందు ఉన్నవాడు. దగ్గర కొన్ని 2000-3000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి వాడు. యోబుకు ఒక సత్యము బయలుపరచబడింది. ఆయన మాట ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క మరణమును గూర్చి పునరుత్థానమును గూర్చి చెప్తున్నాడు ఆయన. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. ఇక్కడ యోబు చెప్తున్నాడు ఈ మాట. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిన నేను ఎరుగుదును. ఇక్కడ సజీవుడని అని చెప్తున్నాడంటే ఆయన మరణించిన వాడు కాబట్టే సజీవుడు అవ్వాలి, మరణించిన వాడు జీవితం రావాలి అని అక్కడ ఆ మాట ప్రవచన రూపంగా యోబు చెప్తున్నాడు. నేను నా విమోచకుడు, అక్కడ ఏమంటున్నాడు? నా విమోచకుడు అని ఆయన పేరు పెడుతున్నాడు. ఈ మాట ముందు పాత నిబంధనలు ఎక్కడ మనకు కనబడదు. విమోచకుడు ఆయనకు యోబుకు ముందు కనబడదు. నా విమోచకుడు చెప్తున్నాడు. తరువాత ఆయన భూమి మీద నిలిచినని ఎరుగుతుంది. అంటే యేసుక్రీస్తు తిరిగి వచ్చి భూమి మీద ఉంటాడు అని కూడా ఈ వాక్యంలో చూపిస్తున్నాడు. ఆయనకి ఎలాగ అర్థమైందో నాకు అర్థమైంది. దాంట్లో మరి ఇంకేం చెప్తున్నాడంటే 26వ వచనంలో, ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఆయన పరిస్థితి ఏంటంటే అప్పుడు పుండ్లు పురుగులు వచ్చి ఇంకా రసి కారిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. బూడిదలో కూర్చున్నాడు, చిల్లపెంకులతో గోక్కుంటున్నాడు. చర్మం అంతా పోయింది. నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరము అంటే నూతన చర్మముతో నూతన శరీరంతో నేను దేవుని చూచెదను. విశ్వాస సహితమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి ఒక మాట ఈయన పలుకుచున్నాడు. మన నోటిలో ఇటువంటి మాటలు ఉండాలి. ఏమైపోతుందో భయము, ఏం జరిగిపోతుందో, చచ్చిపోతానేమో, ఉద్యోగం పోతుందేమో, మరి పిల్లలకి ఏమైపోతుందేమో అని ఎప్పుడు మనలో నెగిటివ్ అంటే ఆడకూడని మాటలు, వ్యతిరేకంగా ఉన్నటువంటి మాటలు మనం పలకడం చాలా అలవాటు మనకందరికీ. ముసలోడిని అయిపోయాను, పని చేయలేను, నడలేను, ఇంకేమవుతుందో కొన్ని రోజులు వెళ్ళిపోయి ఏం చేస్తాను, ఎలా జీవిస్తాను? అది కాదు. నా దేవునిలో నేను సమస్తం చేయగలను. హల్లెలూయా. యోబు యేసు పునరుత్థానం గురించి ప్రవచిస్తున్నాడు, మరణం గురించి ప్రవచిస్తున్నాడు. కాదు, తాను కూడా అక్కడ ఉంటానని ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు యోబు. అది విశ్వాసం అంటే. హల్లెలూయా. ఇక్కడ ఏమనంటూ, నేనే కనులారా ఆయనను చూచెదను, నా నాలో నా అంతరంగం కృషించు. అంతరంగాన్ని కృషించిపోతా, అయితే నేను నిలబడాను, కనులారా చూస్తాను అని స్పష్టంగా చెప్తున్నాడు. యోబు మొదట ఒకసారి చూసేస్తాడు దేవుని యొక్క
మహిమను. ఎప్పుడు ఆఖరి అధ్యాయానికి వచ్చేటప్పటికి సుడిగాల్లో దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు. అదే సమయంలో స్వస్థత పొందుతున్నాడు, శరీరం వచ్చేసింది. అయితే ఆయన చెప్పిన మాట మాత్రము అంత్య దినముల గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు శిలువను మరణించి తన రక్తం కార్చాడు కాబట్టి మనకు అందరికీ కూడా పాపక్షమాపణ దొరికిపోయింది, ఇంకా సరిపోతుంది అని అనుకుంటే, యేసుక్రీస్తు పునరుత్థానం కాకుంటే యేసుక్రీస్తు మామూలు మనిషిగా చనిపోయిన వాడిగా మిగిలిపోయిండేవాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి, ఆ సత్యము ప్రకటించబడింది కాబట్టి, దానికి అనేకులు సాక్షులుగా ఉండి వారు పలికారు కాబట్టి సువార్త ప్రపంచమంతా ప్రబలగలిగింది. ఆ మరణము పునరుత్థానం రెండు లేకపోతే మన సువార్తలో ఏమీ బలం ఉండదు, శక్తి ఉండదు, అది వేస్ట్. ఎవరు వినరు, ఏంటి ఊరికి చెప్తున్నారు, ఇప్పుడు అన్న మాటల ప్రకారంగా నడుస్తుంది. అయితే యేసుక్రీస్తు 3 మేకులు ఊడలేకపోతే పర్వాలేదు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అయితే ఎంతో జయోత్సవముతో 3వ దినాన తిరిగి లేచాడు. అది మా సువార్త. చనిపోవడమే కాదు, ఆయన తిరిగి లేచుటదా మా సువార్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:14 ఈ మాట చెప్పబడింది చూడండి. 1 కొరింథీయులు 15:14 మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఆయన లేచిన బట్టి అంత వ్యర్థమే. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మళ్ళా బ్రతికెను. మృతులకును సజీవులైన మనకు కూడా ఆయన ప్రభు. చనిపోయిన ముందు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆయనే ప్రభు. మనం సజీవులుగా ఉన్న మనకి కూడా ఆయనే ప్రభు. ఈ రెండిటికి ఆయన ప్రభువులాగున మృతి పొంది తిరిగి లేచాడు అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. అందుకే మనము యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మొదటి దినాల్లో మరి బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఒక ప్రమాణం చేస్తుంటాం. ఆ ప్రమాణము ఈ వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏ వాక్యము? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఈ పునరుత్థానమును గూర్చినటువంటి ఈ సమాచారము ఎందుకు దృఢంగా చెప్పాలంటే మన రక్షణ విషయములో, మన రక్షణ విశ్వాసములో యేసుక్రీస్తు యొక్క మృతి ఉండాలి, ఆయనకు పునరుత్థానం కూడా ఒప్పుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. అందుకే బాప్తిస్మం ఇచ్చే ముందు యేసుక్రీస్తు నీ పాపల కొరకు చనిపోయాడనియు, మరి చనిపోయి పాతి పెట్టబడ్డాడనియు, 3వ దినం తిరిగి లేచాడనియు, తర్వాత ఆరోహణ మీద తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నామనియు నీవు నమ్ముచున్నావా అని అడిగినప్పుడు అవునని ఒప్పుకుంటేనే బాప్తిస్మం ఇస్తాం. ఇది మీరు విన్నారు, మీరు చేస్తారైతే మర్చిపోతుంటాం. ప్రతి దినము యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గుర్తు చేసుకో. నేను సేవించే దేవుడు సజీవుడు. యోబు పలికినట్లుగా నా దేవుడు సజీవుడు. నాకు కష్టాలు వస్తున్నాయా? నా దేవుడు సజీవుడు. నాకు బాధలు ఉన్నాయో? నా దేవుడు సజీవుడు. నేను అనేకమైనటువంటి చేయలేని విషయాలు నా ముందున్నాయా? నా ప్రభువు సజీవుడు. నేను ప్రార్థించే నా ప్రభు సజీవుడు కాబట్టి నేను జీవించగలను. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు యొక్క మరణమును మరియు పునరుత్థానమును ఈ రెండు కూడా మన రక్షణకు, మరి రక్షణ సువార్త చెప్పడానికి ఆధారమైపోయి ఉన్నాయి. అయితే ఒక ప్రశ్న మీకు అందరికీ వేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మీరు రక్షణ పొందారా? రక్షణ ఆనందము మీలో ఉందా? దాని అర్థం ఏంటంటే, ఒక్క ప్రశ్న ఇస్తే ఇప్పుడు కనురెప్పలో యేసు ప్రభు వచ్చి అందరూ ఎత్తబడిపోయినప్పుడు విశ్వాసత ఇప్పుడు నీవు అంటున్నాను, మీరు అంటలేదు, నీవు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా లేదా నీకు తెలుసా? ఆ సంపూర్ణమైనటువంటి నిర్ధారణ, కాన్ఫిడెన్స్ అంటాం, నమ్మకము.
నీకు ఇప్పుడుందా లేదా? ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. దినదినం ఆలోచించుకోవాలి. యేసు ప్రభువు మాట చెప్పాడు, మత్తయి సువార్త 7:21 ఇలా చెప్పాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. నువ్వు చిత్తము చేస్తున్నావా? ఆయన చిత్తము చేయటం అంటే ఆయన చెప్పిన ప్రతి మాటను నువ్వు విని దాని ప్రకారంగా నీ జీవితం జరుపుచున్నావా? జరిపితే మంచిది. అక్కడ ఇంకో మాట చెప్పాడు, ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామను దయములను వెళ్ళగొట్టలేదా, నీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమం చేయవాలా నా దంపడిన వార్త చెప్పుదును. అంటే చాలామంది దగ్గరికి వెళ్తాం, నా గురించి ప్రార్థించండి, మీరు ప్రవచనం చెప్పండి, నా స్వస్థత వారు మీకు చేశారు, మీరు స్వస్థత కూడా కలిగిందేమో, మీరు దయములుంటే దయం వెళ్ళగొట్టబడ్డాయేమో. అయితే వారి జీవితము దేవునికి చిత్తానుసార జీవితం లేకపోవటం వలన చాలామంది ఉంటారు. కొంతమంది మనం వెళ్ళి ప్రార్థన చేయించుకున్న వారు ఉండొచ్చు. వాళ్ళందరూ ప్రభు రాజ్యంలో చేరతారంటే ఈ వాక్యము చాలా డేంజరస్ స్క్రిప్చర్ అంటాను. ఇది ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఇది గుర్తు చేసుకోకుండా పునరుత్థాన దినాన్ని నేను పాటిస్తాను, నేను సంతోషిస్తాను కుదరదు. పునరుత్థానం నీకు ఎప్పుడు దాని యొక్క ఆనందం ఉంటుందంటే ఆయన చెప్పిన మాటను బట్టి మీరు జీవించాలి. అయితే ఈ పునరుత్థాన దినం గురించి ఆలోచించినప్పుడు ఒక గొప్ప శక్తిని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మిమ్మల్ని అందరినీ నేను అడుగుతాను, మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఆ యేసుక్రీస్తును లేపినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉన్నాడా? అయితే వాక్యానుసారంగా అయితే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తును రక్షణగా అంగీకరించారో, మారు మనసు పొందారో, అక్కడ మనకు అపోస్తల కార్యం ఒక మాట కనబడుతుంది 2:38లో, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందేస్తారు. ఆయన వచ్చి మీలో నివాసం చేస్తున్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరము విని దేవుని చిత్తమును మీరు చేస్తున్న వారైతే పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్ప శక్తి అంటే యేసు ప్రభువుకు పునరుత్థానం కలుగు చేసిన శక్తి మీలో ఉన్నది. మిమ్మల్ని కూడా పునరుత్థానపరచని శక్తి మీలో ఉన్నది. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడని కాన్ఫిడెన్స్తో ఆయన నడిపింపులో మీరు జీవించినట్లయితే మీరు ధన్యులు. ఇంకో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు మీలో పునరుత్థానుడయ్యాడు. ప్రతిదినము ఆయన పునరుత్థానుడు కావాలి. మీరు ఉదయం లేగానే యేసుక్రీస్తు మరొకసారి మీ దీనిలో మీలోంచి పునరుత్థానుడి బయటికి కనబడాలి, వినబడాలి. ఆ యొక్క స్వరం మీరు వింటూ ఉండాలి. అప్పుడు మీరు ధన్యులు. ఇదే కాలంలో సోదరి సోదరులారా, యేసు పునరుత్థాన దినమని సంతోషిస్తాం. అయితే నా రక్షణ స్థిరంగా ఉందా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తాం. ఏదైనా కొదువు ఉన్నట్లయితే, మన గుడ్ ఫ్రైడే జరుపుకోలేదు, అయితే ఈరోజు మీకేమంటే ఆయన మరణంను గురించి ఆలోచించాలా. ఆయన మరణములోను ఆయన పునరుత్థానం మనం పాలు పొందవలసిన వారు. అందుకే బాప్తిసం ఇచ్చేటప్పుడు మరణం చూపిస్తున్నాం, పునరుత్థానం చూపిస్తున్నాం, రెండు చూపిస్తున్నాం. ఈ రెంట్లో పాలు పొంది ఉండాలి, ఎరగాలి. ఆయన వాక్యం విని దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే మనం సంతోషించవచ్చు, ఆనందించవచ్చు. అందరు కళ్ళు మూసుకుందాం ఒకసారి. ఒక్క నిమిషం ఆలోచించండి. యేసు పునరుత్థానుడయ్యాడు అని సత్యం మీకు తెలుసు.
యేసు పునరుత్థానుడైన నేను ఒక పునరుత్థానం చెందుతాను, మరణించినా పర్వాలేదు అనే ఒక బలముతో మీరు ఉండాలి, నమ్మకంతో ఉండాలి. రెండవది, ఆయనకిష్టమైన జీవితం నేను జీవిస్తున్నానా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఆలోచించుకుని యేసు ఒకవేళ మధ్య ఆకాశంలోకి వచ్చి తన సంఘమును తీసుకుపోయినప్పుడు నేను సంఘముతో పాటు ఆయన దగ్గర వెళ్ళాలి. అప్పుడే ఈ యొక్క పునరుత్థానము నాకు ఒక అర్థం ఇస్తుంది అనే మాటను మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఓ రబహ శకరియంద కరబ ఈ బహత్ర శకరియంద కరబ. నమ్మిన మీరు ఒక్క నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు యేసు కొరకు జీవిస్తాను. గత వారంలో మీకు చెప్పాను, మీరు మొక్కుకోవాలి, లేకపోతే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నది మీరు చేయాలి. నేనేమైనా సరే యేసు చెప్పిన మాటలను గ్రహించి వాటి ప్రకారం జీవిస్తాను. యేసు యొక్క పునరుత్థానంలో నేను కూడా పాలి భాగస్థుడిని అవుతాను అని నిర్ణయం తీసుకోండి. ఉదయకాలంలో చెప్పుకోండి, మీతో మీరు దృఢంగా నిర్ణయం తీసుకోండి. నిర్ణయంగా తీసుకున్న దాంట్లో మీరు పునరుత్థానము చెంది మాకు ఒక నమ్మకము కలుగ చేస్తున్నారు. మేము కూడా పునరుత్థానం చెందుతాము. మా కొరకు మరణించి మీ రక్తంలో మా పాపములు కడిగారు కాబట్టి మా పాపములు పోయాయని నమ్మకం కలిగించున్నాము. కాబట్టి మేము ప్రేమిస్తున్నాము, నీ మార్గంలో నడుచుకుంటాము. తండ్రి, నీవు చెప్పిన మాటలను విని వాటి ప్రకారంగా చేస్తామని ఒప్పుకుంటున్నాము. తండ్రి, అప్పుడే నీ యొక్క పునరుత్థాన దిన ఆనందము మేము అనుభవించగలము. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు బట్టి స్తోత్రాలు. దీన్ని బట్టి సంఘమంతయు ప్రభా నీ కొరకు జీవించులాగా నీ కృపలో ఒక్కొక్కరిని దీవించుమని ప్రభు వాటిని ఈ వాక్యం స్థిరపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కానుక తీసుకుందాం. ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా
యేసు మహారాజు వచ్చుచుండెను. ఆ దినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. ఆ దినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. దేవుని బూర ధ్వనించగా దేవాది దేవుని సంధించేదము. దేవుని బూర ధ్వనించగా దేవాది దేవుని సంధించేదము. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా యేసు మహారాజు వచ్చుచుండెను. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆకాశం భూమియు మారినను, శక్తిమంతుని వాగ్దానం మారదు. ఆకాశం భూమియు మారినను, శక్తిమంతుని వాగ్దానం మారదు. దేవుని బూర ధ్వనించగా దేవాది దేవుని దర్శించేదము. దేవుని బూర ధ్వనించగా దేవాది దేవుని దర్శించేదము. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా యేసు మహారాజు వచ్చుచుండెను. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా యేసు మహారాజు వచ్చుచుండెను. కనురెప్ప పాటున మారెదము, మోక్షంలో అందరూ చేరెదము. కనురెప్ప పాటున మారెదము, మోక్షంలో అందరూ చేరెదము. కన్నీరు దిగులు అచ్చటలేవు, దేవుడే తానై వెలుగయుండే. కన్నీరు దిగులు అచ్చటలేవు, దేవుడు తానై వెలుగయుండే. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా యేసు మహారాజు వచ్చుచుండెను. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా యేసు మహారాజు వచ్చుచుండెను. హల్లెలూయా. చెప్పబడిన మాటలన్నీ పాటలో ఉన్నాయి. స్తోత్రం. అది మనకు నిరీక్షణ. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మరణిస్తా అన్నాడు, తిరిగి లేస్తా అన్నాడు, రెండు చేశాడు. మరలా వస్తానన్నాడు, తీసుకువెళ్తాన్నాడు. వస్తాడు, సిద్ధంగా ఉండేది మన పని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం కానుకల కొరకు, అలాగే మరి పాస్టర్ సతీష్ గారు ఇండియాలో ఉన్నారు. బహుశా 26వ తారీఖు తిరిగి వస్తారు. వాట్ ఈజ్ ఇట్? వచ్చే ఆదివారం ఇక్కడ ఉంటారు. అటు వారి కొరకు ప్రార్థనలో గుర్తు చేసుకోనండి. అలాగే మనకి యథావిధిగా వచ్చే వారము మరి 6 గంటలకే ఇక్కడ మనకి సర్వీస్ ఉంటుంది. దయచేసి బస్సులో వచ్చేవారు, బస్సును ఎవరు నడిపిస్తున్నారో సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. మీరు లేట్ చేసుకోవద్దు. దేవుని సన్నిధికి లేట్గా రావడం మంచిది కాదు. మంచిది కాదంటే ఏమైనా మీరు కోల్పోవచ్చు. దేవుని దగ్గర ఆలస్యం చేయకూడదు. ఆ బలమైనటువంటి ఆ యొక్క దృఢత మీకు ఉండాలి. నేను దుబాయ్ నుంచి ఇక్కడ మీకు 6 గంటలకనే కాదని వచ్చేది, నేను 5:15 వరకు వచ్చేస్తాను. అంటే నాకు ఏం పని లేదని కాదు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళి మళ్ళీ ఇంగ్లీష్ చర్చ్కి వెళ్ళాలి, తర్వాత ఇంకేదో ఉంటాయి అని అంటే నేను పాస్టర్ గారు కాబట్టి మీరు చేస్తారండి మాకెందుకు అని అనుకోవద్దు. నేను ఇదే పని నేను 40 సంవత్సరాల క్రితం కూడా 44 సంవత్సరాల క్రితం కూడా అదే చేసేవాడిని. నేను హోలీ ట్రినిటీలో కీబోర్డ్ వేసేవాడిని. 4:30 చర్చ్ అయితే 4 గంటల ముందు వెళ్ళి సిద్ధంగా ఉండేవాడిని ఎప్పుడు కూడా. అట్లా మీరు ఉందండి, సిద్ధపడిన దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు. ఒకరితో ఒకరు చెప్పుకోండి, మనం లేట్ అవ్వకూడదు అని చెప్పుకొని త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క కానుకల కొరకు. అలాగే ముగింపు ప్రార్థన సోదరులు నెహెమియా గారు వచ్చి చేసి నడిపిస్తారు. అందరూ ఏకీభవించినట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సజీవుడైన దేవ, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
మహా గొప్ప దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. మృతుల్లో నుండి తిరిగి లేచిన వాడా మీకు వందనాలు తండ్రి ప్రభా. మమ్మల్ని లేపిన వాడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా రక్షకుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి యొక్క తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఇక పునరుద్ధరణ దినం నా తండ్రి ప్రభా మా జీవితంలో ఉంచినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మీరు మా కొరకు తండ్రి జన్మించారని కాదు నా తండ్రి ప్రభా, మా కొరకు తండ్రి మరణించారని నా తండ్రి ప్రభా, అయ్యా మా కొరకు తిరిగి లేచారని తండ్రి ప్రభా, ఇటువంటి నమ్మకాన్ని తండ్రి మేము కలిగి ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అటువంటి నమ్మకాన్ని తండ్రి ఎల్లవేళలా మా జీవితంలో కొనసాగులాగా కృప చూపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా మాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి ప్రభా, ఎట్టి విషయంలో తండ్రి ఎట్టి సమయంలో ఉన్న తండ్రి ప్రభా, ఇటువంటి నమ్మకాన్ని మేము ఎప్పుడు కోల్పోకుండా తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా మీరు తండ్రి నడిపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా మరొకసారి నా తండ్రి ప్రభా అనేక మంది నా తండ్రి ప్రభా మేమందరం కూడా తండ్రి తిరిగి తండ్రి నిర్ణయం తీసుకుని ఉండగా నా తండ్రి ప్రభా, అవును తండ్రి ప్రభా, మృతుల్లో నుంచి మా యేసుని లేపిన తండ్రి ప్రభా, అటువంటి ఆత్మ మాలో ఉన్నటువంటి ఆత్మ నా తండ్రి ప్రభా, అటువంటి ఆత్మ మమ్మల్ని కూడా లేపుతాను సజీవంగా తండ్రి ప్రభా, మమ్మల్ని లేపుతాను ఎంతగానో విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, నిజంగా నా తండ్రి ప్రభా, అయ్యా మా జీవితంలో తండ్రి ప్రభా ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు నా తండ్రి అనేక విషయముల ద్వారా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మిమ్మల్ని తండ్రి ఇబ్బంది పెడుచున్నామేమో తండ్రి ప్రభా, అనేక విషయంలో మా యొక్క మాటలతో తండ్రి ప్రభా, మా యొక్క చూపులతో నా తండ్రి ప్రభా, మా యొక్క చేతలతో అయితే నా తండ్రి ప్రభా ఎక్కడైతే తండ్రి మీకు నుంచి దూరం అవుతున్నామేమో తండ్రి ప్రభా, అయ్యా ఒక ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం నిర్ణయం తీసుకున్న తండ్రి ప్రభా, అయ్యా మీకు మరింత దగ్గర అవడానికి కృప చూపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా మాకు ప్రయత్నం ద్వారా మేమైతే చేయలేం కానీ తండ్రి ప్రభా, అయ్యా మీరే మాకు సహాయం చేసి నా తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మీరు సహాయం చేసి తండ్రి ప్రభా మీరు కృప చూపించి నడిపించి మనం వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీరు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రభా మీరు లేపవలసిన వారిలో తండ్రి ప్రభా మేము కూడా ఉండులాగా కృప చూపించి మనం వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా కేవలం తండ్రి మిమ్మల్ని తండ్రి సొంత రక్షకుడు అంగీకరించినంత మాత్రమే కాకుండా నా తండ్రి ప్రభా, అయ్యా మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటను తండ్రి ప్రభా, అయ్యా మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా తండ్రి ప్రభా ప్రతిదీ కూడా తండ్రి మాకు జీవితంలో అన్వయించుకొని తండ్రి ప్రభా వాటిని బట్టి నడుచుకోవడానికి కృప చూపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. వాటి ద్వారా మా జీవితాలను మా కుటుంబాలను తండ్రి మాకు తండ్రి కట్టుకోవడానికి కృప చూపించి మరి వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. మీరే సహాయం చేస్తూ నడిపించండి తండ్రి ప్రభా. అయ్యా మరొకసారి తండ్రి ప్రభా ఇక ఉదయకాల సమయాన్ని తండ్రి ప్రభా ఇక ఒప్పుకోలు మా అందరికీ తండ్రి అంగీకరించినందుకే తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఇక తండ్రి ప్రభా ఇది మొదలుకొన్న తండ్రి ప్రభా రాబోచున్న దినాల్లో తండ్రి ప్రభా మా యొక్క జీవితాల్లో మార్పు కలగ చేయమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇది వరకు కాదు తండ్రి ప్రభా ఇంక రాబోచున్న దినాల్లో తండ్రి ప్రభా ఇంకా గొప్పగా నా తండ్రి ప్రభా ఇంక తండ్రి ప్రభా తండ్రి ప్రభా విశ్వాసాల్లో బలపడలాగా కృప చూపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. మీకు మరింత దగ్గర అవడానికి కృప చూపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మీరు అక్కడ తండ్రి ఏ సమయంలో వచ్చినప్పటికీ నా తండ్రి ప్రభా ఎత్తబడి వారిలో మమ్మల్ని ఉంచి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అందుకు సమాయత్తపరచి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును తండ్రి ప్రతి క్షణంలో కూడా తండ్రి ప్రభా మాకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా మీ నుంచి ఎట్టు విషయంలో తండ్రి ప్రభా మాకున్న తండ్రి ప్రభా సమస్త సమస్యల విషయంలో తండ్రి ప్రభా సమస్త సౌఖ్యం విషయంలో కూడా తండ్రి ఎట్టి సమయంలో కూడా తండ్రి ప్రభా మీ నుంచి దూరం కాకుండా మీరు కృప చూపించి నడిపించి మనం వేడుకొనిచ్చిన తండ్రి ప్రభా నిజమైన క్రీస్తు యొక్క పునరుద్ధాన దినాన్ని తండ్రి ప్రభా మా యొక్క జీవితంలో తండ్రి కలగచించమని వేడుకొంచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరాధిస్తూ చిన్ని ప్రార్థనేశ్వరం వేడుకొచ్చున్నాం తండ్రి. సహోదరి రాణి అనే సహోదరి మరి మనకంత సంఘానికి బూరెలు తీసుకుని వచ్చి ఆమె దీవించుకుని ప్రార్థన చేస్తాను. ప్రభా నీ బిడ్డ ప్రేమతో మరి నీ యొక్క పునరుత్థాన దినమును సెలబ్రేట్ చేసుకోవడానికి తీసుకొచ్చిన అల్పాహారం దీవించండి, ఆస్వాదించిన ఆ బిడ్డను కూడా దీవించి మీరే ఆ బిడ్డ జీవితంలో మహిమ పొందుకోవాలని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక నిరంతర సాహసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు నెల తోడుగా ఉండును గాక, ఆమేన్. దేవుని అందరూ దీవించిన గాక. మనం కొంచెం త్వరగా బయటకు వెళ్దాం ఇక్కడి నుంచి, సమయం కొంచెం లేట్ అయింది కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోదాం.